బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ బృందం స్థలాన్ని పరిశీలించింది. నాగార్జున యూనివర్సిటీ, ఎయిమ్స్ హాస్పిటల్, గన్నవరం ప్రాంతాల్లో స్థలాలను టీడీపీ నేతలు పరిశీలించారు. 3 ప్రాంతాల్లో ఒక స్థలాన్ని ఫైనల్ చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ బృందం స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఏ స్థలాన్ని ఫైనలైజ్ చేయబోతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం అనేది అత్యంత ఘనంగా చేయాలనేసి కూడా టీడీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పటికే అనేక స్థల పరిశీలనలు కూడా జరిగాయి. ఏకంగా ఇవాళ 3 స్థలాలను కూడా వారు పరిశీలించారు. ముఖ్యంగా ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా బ్యాక్ సైడ్ ప్రాంతం దాదాపు 100 ఎకరాల దాకా ఉంటుంది. ఆ ప్లేస్ని కూడా వారు చూశారు. కాకపోతే అది కేవలం సింగిల్ వే రోడ్డు, పైగా పెద్ద పెద్ద విఐపీలు వస్తారు కాబట్టి అది చాలా దూరంగా ఉంటుంది. పైగా ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంది. పార్కింగ్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో పైగా వర్షం పడింది అనుకో చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ అక్కడికి అధికారులందరూ కూడా మొత్తం సామాగ్రిని అంతా అక్కడ తీసుకెళ్ళిపోయారు. జిల్లా కలెక్టర్ కానీ అలాగే ఈ స్వేరింగ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అధికారులు ఎవరుతున్న వాళ్ళందరూ కూడా అక్కడ పనులు మొదలు పెట్టడానికి వారు సమాయత్తం కూడా అయిపోయారు. తర్వాత చివరిలో అచ్చెన్నాయుడు అక్కడ చేరుకున్న తర్వాత ఆడ పరిశీలించిన తర్వాత వారి బృందం ఈ ప్లేస్ అనువైనగా లేదు కాబట్టి, ఎందుకంటే వీఐపీలు వస్తున్నారు, పైగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, వారి పార్కింగ్ ప్లేసులు చాలా ఇబ్బంది ఉంటుంది. పైగా ఒకటే వే ఉంది, ఆ ఒకటే వేలో కార్లు రావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక్కటి ట్రాఫిక్ అయిపోయింది అనుకో పూర్తిగా గంటల కొద్దీ వారందరూ కూడా అక్కడ నిలిచిపోతారు. కాబట్టి ఇది ఏ కోశాన ఈ ప్లేస్ అనేది సరిపోదు అనేది కూడా వారు భావించారు. దాని తగ్గట్టుగానే ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీలో చూశారు. నాగార్జున యూనివర్సిటీలో కూడా అది ప్లేస్ చాలా తక్కువ ఉంది, అక్కడ కూడా కుదరలేదు. తర్వాత సెంటిమెంట్ ప్రకారం ఎక్కడైతే అమరావతి ఫౌండింగ్ స్టేషన్ ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నారు, కానీ అక్కడ కుదరలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ హైవే ఉంది. హైవే దగ్గర పొట్టూరు బసవరావుకు సంబంధించినటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జాక్ట్గా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఫైనల్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే అధికారులకు ఇక్కడ ఏర్పాట్లు చేయమని కూడా అచ్చెన్నాయుడు కానీ అధికారులు వీళ్ళకందరూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కాబడుతుంది. ప్రధానమంత్రి అలాగే ఇతర జాతీయ నేతలందరూ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో స్టేజ్ దగ్గర కేవలం ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కార్లు మాత్రమే వెళ్ళడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్లేస్ ఫైనల్ అయింది కాబట్టి ఇంకా కార్యక్రమాలు ఇంకా స్టార్ట్ కాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాణా.